దేవుడు నన్ను ఒక్కడిని అనుకోలేదండి, అందరినీ అనుకుంటారు. కానీ ఎందు నిమిత్తము దేవుడు మనల్ని పట్టుకున్నాడో అది మనం తెలుసుకునే వరకు మనకు అర్థం కాదు. నువ్వు ఎప్పుడైనా దేవుని సందులో కూర్చొని నేను ఎందుకు పుట్టించావు ప్రభువా, నన్ను ఎందుకు రక్షించుకున్నావు ప్రభువా అని మీరు అడిగారా? రక్షించబడక ముందు మనకు అడగడం చేత కాదు, అడిగినా మనకు అర్థం కాదు. కానీ రక్షించబడిన వెంటనే మనం దేవుని చిత్తాన్ని మన జీవితం పట్ల ఎరగాలి. సౌలును ప్రభు దర్శించినప్పుడు ఆ ప్రకాశమైన వెలుగులో కింద పడి, ప్రభువా నీవెవడవన్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును అన్నప్పుడు, ప్రభువా నేనేమి చేయాలి అని అడిగాడు. వాట్ డూ యూ వాంట్ మీ టు డూ? నన్ను ఎందుకు అడ్డగించావు, నన్ను ఎందుకు దర్శించావు, నన్ను ఎందుకు మార్చుకున్నావు? నేను నిన్ను జనముల ముందు సాక్షిగా నియమించానని పౌలుకు చెప్పినప్పుడు అతడు లోబడ్డాడు, మరణము వరకు నమ్మకంగా ఉన్నాడు. పౌలు జీవితం నాకు గొప్ప సవాలండి. బైబిల్లో నేను చదువుతున్నప్పుడు ఇద్దరి జీవితాలు నా జీవితంలో అనునయించుకుంటాను, వాటిని అనుసరిస్తాను. ఒకటి పాత నిబంధనలో మోషే, కొత్త నిబంధనలో పౌలు. మోషే నాయకుడిగా ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎంత శ్రమ పడ్డాడో, ఎంత 40 లక్షల మందిని నడిపించడానికి మాటి మాటికి తిరగబడే వారిని, మాటి మాటికి విసిగించే వారిని ఎలా సాత్వికుడిగా వారిని సంపాదించుకున్నాడో, ఎలాగ వారిని గమ్యానికి చేర్చగలిగాడో అన్నది గొప్ప సవాలు. రెండవది, పౌలు సువార్త సేవ చేయడానికి ఏమీ లేకపోయినా, ఏ సపోర్ట్ లేదు ఎవరి దగ్గర నుంచి కూడా. ఎటువంటి మందిరం లేదు, చర్చి లేదు. అసలు పౌలు తన జీవితంలో చర్చి ఎప్పుడు కట్టలేదు, అసలు చర్చి లేదు, వాహనాలు లేవు. కానీ ఎక్కడికి వెళ్ళినా నిందలు, అవమానాలు, దెబ్బలు, అయినా కూడా సేవలో పోతూనే ఉన్నాడు. ఇక్కడ దెబ్బలు తింటే అక్కడికి పోయి సేవ చేశాడు, అక్కడ పోతే ఇక్కడ తింటే సేవ చేశాడు. సో ఆయన ఆరాటం, ఆత్మల మీద ఆయనకున్న ప్రేమ. మీకు ఉపదేశకులు చాలామంది ఉంటారు కానీ తండ్రులు ఎక్కువ మంది ఉంటారు. నేను సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని కనిపడేస్తే కాదు, ఆ కన్న బిడ్డల్ని క్రీస్తు సారూప్యము మీ అందు ఏర్పరచు వరకు మరలా మీ నిమిత్తమై నేను ప్రసవ వేదన పడుతున్నాను. ప్రసవ వేదన పడే సేవ చేయాలండి, అది సేవ. ప్రసవ వేదన పడాలి. ప్రసవ వేదన ఎంత కఠోరమైందో సహోదరులకి తెలుసు, మనకు తెలియదు. అంతగా భారాన్ని భరిస్తుంది తల్లి. ఒక తల్లి 9 నెలలు భయంకరమైన వేదన భరించి బిడ్డను కంటది. బిడ్డను కనిన తర్వాత ఆ బిడ్డను పెంచుకోవడానికి ఎంత కష్టపడద్దో తల్లికి తెలుసు కదా. ఎంతగా తను సాక్రిఫైస్ చేయాలి, ఎంతగా తను ఆ బిడ్డ కొరకు తగ్గించుకోవాలి. అలాగే ఒక ఆత్మను సంపాదించిన ఆత్మను సంపూర్ణులుగా చేయటం, పరిపూర్ణులుగా చేయటం, అది నాకిచ్చిన ప్రేరేపణ పౌలు జీవితంలో. పౌలు ఆశ అదే. ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పేవాడు, ప్రతి ఒక్కరిని పట్టించుకునేవాడు, ప్రతి ఒక్కరిని సంపూర్ణ చేసి క్రీస్తు ఎదురు నిలబెట్టాలి. ఈ రెఫరెన్స్లను ఇప్పుడు చూపిస్తే కుదరదు కానీ అన్ని బైబిల్లో ఉన్న పదాలే. అధిపతి, ఒక నాయకుడు. నీవు ఒక ప్రత్యేకమైన సేవ ప్రారంభించాలన్నప్పుడు వివాహమైన 13వ రోజు జనవరి 15వ తారీఖు, వివాహం డిసెంబర్ 28వ తారీఖు, డిసెంబర్ 28వ తారీఖు పెళ్ళయింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి 15వ తారీఖు సేవ ప్రారంభించాం. 15 రోజులు అదొక 2, ఇదొక 18 రోజులు, అంటే 3 రోజుల ముందే ఆ ఊరిలో ఉన్నాం. సో 13వ రోజున కాపురంలో చర్చి లేదు, ఊరు రాదు, భాష తెలియదు, అదొక రకం భాష. అక్కడికి వెళ్ళి ప్రారంభించినప్పుడు ఈ వాగ్దానం పెట్టుకొని రోజు ఏడుచుకునేవాడిని. ఇదేంటి ప్రభా, పట్టుకొచ్చి పల్లెటూరులో పడేసి అధిపతిని అంటావు, రాజుని అంటావు, ఈ గుడిసెకా రాజుని నేను, ఈ ఊరికా రాజుని నేను. ఏంటంటే మొన్న ఇల్లు మన సోదరులు వచ్చారు, చూడండి ఆ ఊరు ఇంకా అలాగే ఉంది, చాలా మంది ఇప్పుడు బెటర్కి వచ్చాం, అప్పుడు ఇంకా అధ్వానంగా ఉంది 40 ఏళ్ల క్రితం. ఆ ఊరిలో సేవ ప్రారంభించి ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తే ఓవర్ నైట్లో వాగ్దానాలు నెరవేరవండి. ఎప్పుడు కూడా వాగ్దానాలు, దేవుడు నీకు సంతానం ఇస్తాను అన్నాడు, నెరవేరిందా? 25 years పెట్టింది. నీ సంతానాన్ని ఆకాశపు నక్షత్రాలంతా చేస్తానన్నాడు, నెరవేరిందా? ఎప్పుడు నెరవేరింది? ఎప్పుడు నెరవేరిందండి? యేసు ప్రభు శిలువలో యాగం చేసిన తర్వాత ఇప్పుడు ఆయన నామాన్ని అంగీకరించి మనం లోక శరీర సంబంధం కాకుండా ఆత్మ సంబంధమైన బిడ్డలుగా
అబ్రహాము సంతానం అనేవాళ్ళు పరిచయాలు, అందుకే వాళ్ళు కాదు అసలైన అబ్రహాము సంతానం. క్రీస్తు రక్తంలో విమోచించబడిన మనందరం ఎవరమో అబ్రహాము సంతానం, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీలం. కాబట్టి ఇప్పుడు ఆకాశ నక్షత్రాలంట ఏ దేశం వెళ్ళినా, ఏ భాష వారు వెళ్ళినా యేసును ప్రభువుగా అంగీకరించిన వాళ్ళు ఆయన సాక్షులు ఉన్నారు. ఇంకా నెరవేరుతూనే ఉంది సంవత్సరాల తరబడి. ఆ రీతిగానే అంచెలంచెలుగా నేను అంతా చెప్పుకుంటూ పోతే మనం టైం అవుతుంది కనుక నేను పరిగెడుతున్నా. ఒక సమయం వచ్చేటప్పటికి ఇక మిగిలిన సేవలని మీకు చెప్పేశాం కాబట్టి అన్ని మెట్లు ఎక్కువ వచ్చిన లిటరల్గా ఈ మాట అది చదవండి. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. టీవీలో అనౌన్స్మెంట్ చేస్తాం, విజయవాడలో ఫలానా తారీఖుల్లో ఉద్యోగ సభలు ఉన్నాయి, రండి, కుటుంబాలతో రండి, దీవించబడండి అని టీవీలో నేను చెప్తున్నప్పుడు ఎవరికి చెప్తున్నాను? నేను నాకు తెలుసా వాళ్ళందరూ? నాకు తెలియదు ఎవరో. అందరికీ చెప్తున్నాను. వాళ్ళు ఎవరు వస్తారో తెలియదు, ఎవరికి చెప్తున్నాడో తెలియదు. అక్క రావా, బావ రావా, మామ రావా అంటే అది వేరే సంగతి. పెళ్ళికి అంతా అలా చెప్తారా? అందరూ భోజనానికి రండి, రేపు పెళ్ళి అని ఎవడని చెప్పి చూడండి, అయిపోతుంది మీ పని ఏంటండి. కానీ వాక్యం చెబుతుంటే అరే మీటింగ్ గుంటూరులో గుంటా గ్రౌండ్లో మీటింగ్ అరేంజ్ చేస్తే ఫస్ట్ టైము నా కుమారులు నాతో ఎంతో సహకరించారు, నాతో పాటు శ్రమ పడ్డారు. దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. ఐ కెనాట్ డెనై దట్. They are a part of this ministry and I was able to do lot because of them. They were a plus point to me. అక్కడ అరేంజ్మెంట్స్ చేయటం అనేది, అన్ని లైటింగ్స్, అంత సౌండ్ పెడితే సాయంత్రం గ్రౌండ్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను అనుకున్నాను. అవమానాలు పాలైపోతామేమో, ఇంత పెద్ద గ్రౌండ్ ఎందుకు, ఇన్ని లైట్లు ఎందుకు, ఎట్లా వస్తారు జనం అనుకుంటే 4:30కే ప్రారంభించారండి జనం గుంపులు రావటం. ఒకరి మీద ఒకరు కూర్చొని కింద కూర్చొని నిండిపోయింది. అసలు వాళ్ళు వచ్చే విధానం చూస్తుంటే నిన్నెరుగని జనులను నీవు పిలిచేదవు, నిన్నెరుగని జనులు నీ వద్దకు పరిగెత్తుకొని వచ్చేదారు. పరిగెత్తుకుంటూ వచ్చారు ముందు సీట్ నాకు కావాలని. లిటరల్గా కొన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, సపరేట్ చేయబట్టే సీట్లు చూస్తే తెలుస్తుంది. పరిగెత్తుకుంటున్నారు, ముందు సీటు పోతుంట. ఎవరు సినిమా అక్షరాల. కొన్ని ఊర్లో అయితే ఆ ఊర్ల పేర్లు చెప్పక్కర్లేదు, కానీ అక్కడ ఉన్న పాస్టర్లందరూ అసలు మమ్మల్ని పిలవకుండా, మా కమిటీని పిలవకుండా, మాకు తెలియజేయకుండా ఈయనవాడు ఎక్కడి నుంచో వచ్చి మా ఊర్లో మీటింగ్ పెడతాడు అని సంఘాల్లో ఎవ్వరు వెళ్ళకూడదు. వెళ్ళారా మీరు మళ్ళీ సంఘానికి మిమ్మల్ని రానేమో, మీ సమాధుల్లో సమాధులేమో అని చెప్పేశారంట. ఏంటంటే ఒక్క బ్యానరే పెట్టుకున్నాం, ఊరంతా వాల్ పోస్టర్లు లేవు, ఒక్క బ్యానర్ మీటింగ్ ప్లేస్లో పెడితే అది పీకేశారు. కానీ ఆ రాత్రి వచ్చిన జనం చూస్తే అన్ని ఊర్లో వచ్చేసారు. ఇంకో ఊర్లో అయితే ఎట్టొస్తారో చూద్దాం, మేము వేరే టైం వేరే వాళ్ళతో మీటింగ్ పెడతామన్నారు. కానీ ఆ సమయంలో చూస్తే ఆ ఆవరణ అంతా నిండిపోతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, మనం అందరినీ వెళ్ళొద్దన్నా మన సంఘస్థులందరూ వెళ్ళలేదంటున్నారు, మరి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, పిలువబడిన వారు రాకపోతే పల్లెటూరు నుంచి ఆటోలు కట్టుకొని, వ్యాన్లు వేసుకొని, బైక్లు వేసుకొని ఓ చుట్టుపక్కల 50-60 ఊర్ల నుంచి వచ్చేవారండి. నిన్న భీమవరంలో 150-250 ఊర్ల నుంచి వచ్చారు ఇంచుమించు. సో దేవుడిచ్చిన వాగ్దానం అది. జైపాల్ గొప్పతనం కాదు, నువ్వు పెట్టచ్చు, నేను పెట్టచ్చు. మనం రప్పించుకోవడానికి మనుషులకు వ్యాన్లు పంపించవచ్చు, పులిహార పట్ల ఇవ్వచ్చు, ఒక పెప్సీ ఇచ్చి పులిహార పట్ల ఇస్తామంటే అందరూ వస్తారు. ఓట్లు వేయడానికి వెళ్ళాలా? అట్లాగేం లేదు. మనం అసలు వాళ్ళు ఎవడో తెలియదు. అసలు మనకి పర్సనల్ ఇన్విటేషన్ పంపించలేదు, వాళ్ళకి ఫోన్ చేసి రండి బ్రదర్ ప్లీజ్ భోజనాలు ఉన్నాయి అండి అని చెప్పలేదు. జస్ట్ జనరల్ అనౌన్స్మెంట్ తోటి వాక్యం కొరకు వస్తున్నారు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వటం మానేసిన రోజు నేను ఎందుకు పనికిరానండి. సోషల్ మీడియా అయినా వాక్యం, టీవీ అయినా వాక్యం, అది సభ అయినా వాక్యం. సన్మానాలు, అనవసరమైన మాటలు, అనవసరమైన వ్యక్తులు ఇవేమి లేకుండా చేసినప్పుడు దేవుడు తన్ను ఘనపరిచిన వారిని ఘనపరుస్తాడని మనల్ని బలపరిచాడు. అందువలన వాగ్దానాలు నమ్మండి.